జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ నివేదికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మతం మారిన దళితులకు రిజర్వేషన్ల అంశంపై కమిషన్ అధ్యయనం చేసింది. దళిత క్రైస్తవులు, ముస్లింలకు ఎస్సీ హోదాపై నివేదిక సిద్ధం చేసింది. త్వరలోనే కేంద్రానికి నివేదిక సమర్పించనుంది. రిజర్వేషన్ల అంశంపై కేజీ బాలకృష్ణన్ కమిషన్ 4 ఏళ్ల పాటు సుదీర్ఘంగా అధ్యయనం చేసింది. మతం మారిన తర్వాత సామాజిక వివక్ష ఎదుర్కొంటున్నారా లేదా అనే అంశంపై నివేదిక సిద్ధం చేసింది. మతం మారిన రిజర్వేషన్లు కొనసాగించాల్సిందేనని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుమిత్ర, దళితులు క్రైస్తవ ఇస్లాం మతాలకు మారిన తర్వాత కూడా వాళ్ళకు షెడ్యూల్ కులాల హోదా కల్పించాలా వద్దా అనే అంశాన్ని పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 2022లో మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేజీ బాలకృష్ణ నేతృత్వంలో 3 సభ్యుల కమిషన్ ఏర్పాటు చేసింది. దాదాపు 4 ఏళ్ల అధ్యయనం తర్వాత కమిషన్ తన నివేదికను సిద్ధం చేసింది. ఇది ప్రస్తుతం పుస్తక రూపంలో ముద్రలలో ఉంది. మరికొద్ది రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి దీన్ని సమర్పించబోతున్నారు. అయితే ఇతర మతాల్లోకి మారినటువంటి దళితులు ఎదుర్కొంటున్నటువంటి సామాజిక వివక్ష స్థాయిని అంచనా వేయటం ఈ కమిషన్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. మొదట 2 ఏళ్లు గడువించిన 2024 నుండి పలుమార్లు పొడిగిస్తూ వచ్చారు. చివరికి ఈ నెల 10వ తేదీ వరకు కూడా గడువించారు. అయితే ఈ పుస్తకం సిద్ధమవుతున్న నేపథ్యంలో, నివేదిక సిద్ధమవుతున్న నేపథ్యంలో మరో 10 రోజులు ఈ యొక్క కమిషన్ గడువును పెంచడం జరిగింది. అయితే 1950 నాటి రాజ్యాంగ ఉత్తర్వు ప్రకారం హిందూ, సిక్కు, అదేవిధంగా బౌద్ధ మతాలకు చెందిన దళితులకు మాత్రమే ఎస్సీ హోదా లభిస్తుంది. ముస్లిం, క్రైస్తవ మతాల్లోని దళితులకు ప్రస్తుతం ఈ హోదా లేదు. అయితే ఈ నివేదిక సమర్పణ భారత రాజకీయ అదేవిధంగా సామాజిక ముఖ చిత్రం పైన గణనీయమైనటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది అన్నది పరిశీలకులు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే ఇస్లాం, క్రైస్తవం వంటి మతాల్లోకి మారిన తర్వాత కూడా కులపరమైనటువంటి వివక్ష కొనసాగుతుందా అనేది ఈ నివేదిక తేల్చబోతోంది. ఒకవేళ వివక్ష కొనసాగుతుందని కమిషన్ తెలిపితే వారికి రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్ అయితే బలపడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టులో తన వాదన అయితే వినిపించింది. ఇస్లాం, క్రైస్తవం వంటి బయట దేశాల నుంచి వచ్చినటువంటి మతాలు కాబట్టి వాటిలో కుల వ్యవస్థ ఉండదు. అందుకే ఆ మతాల్లోకి మారిన వారికి ఎస్సీ హోదా ఇవ్వకూడదని ప్రభుత్వం వాదిస్తుంది. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా ఇటీవల వచ్చినటువంటి ఒక ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన కేసులో కూడా దళితులకు, ఇతర మతాల్లోకి మారినటువంటి దళితులకు ఈ యొక్క రిజర్వేషన్లు వర్తించమని కూడా చాలా స్పష్టంగా కీలకమైన తీర్పిచ్చింది. సుప్రీంకోర్టులో ఈ అంశం పైన గత 20 ఏళ్లుగా అనేక పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఇటీవల కేసులో కూడా అది ఇందాక చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి క్రైస్తవ పాత్ర విషయంలో కోర్టు ప్రస్తుత చట్ట ప్రకారం అయితే మత ఆధారిత ఆంక్షలు సంపూర్ణమైనవి అని కూడా పేర్కొంది. ఇక దళిత, క్రైస్తవ, ముస్లిం సంఘాలు ఈ హోదాను ఆశిస్తున్నాయి. ప్రస్తుతం ఎస్సీ జాబితాలో ఉన్న వారు తమ రిజర్వేషన్ల వాటా తగ్గుతుందని ఈ ప్రతిపాదన అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మొత్తానికి సుమిత్ర, ఈ నివేదిక కేవలం సిఫార్సు మాత్రమే. ప్రభుత్వం దీన్ని ఆమోదిస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు. ఒకవేళ సానుకూల నిర్ణయం తీసుకుంటే అది రిజర్వేషన్ వ్యవస్థలో పెద్ద మార్పుకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.